ఆపలేని వాన, ఇంకోవైపు వరదల్లో చిక్కుకుని జనాల హైరాణ, మరోవైపు బుసలు కొట్టే బురద రాజకీయం. ఇది ప్రస్తుతం తెలంగాణలో తాజా పరిస్థితి. ఖమ్మంలో చెలరేగిన రచ్చ ఇప్పుడు పొలిటికల్ హై టెన్షన్ క్రియేట్ చేసింది. అసలు ఇంతకు అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతోంది? తెలంగాణలో వేడెక్కిన వరద రాజకీయం. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల పర్యటనతో ఉద్రిక్తత. పాలక ప్రతిపక్షాల మధ్య బాహాబాహి. టార్గెట్ హరీష్ రావుగా దాడి జరిగిందా? వరద బాధితులను పరామర్శించేందుకు క్షేత్రస్థాయి పర్యటనల్లో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం నువ్వా నేనా అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. వరద ఉధృతికి వణికిపోతున్న ఖమ్మం ఒక్కసారిగా రాజకీయ మంటల్లో చలి కాచుకుంటోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ కీలక నేతలపై జరిగిన రాళ్ల దాడితో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. వరద బాధితులకు పలు సామాన్లు సరఫరా చేసే క్రమంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగడం ఉద్రిక్తతలకు దారితీసింది. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితారెడ్డి, పువ్వాడ అజయ్ సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఖమ్మంలో పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై ఒక్కసారిగా రాళ్ల దాడి జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ దాడిలో పలువురికి గాయాలవ్వడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడి కాంగ్రెస్ నాయకుల పని అంటున్నారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. వరద బాధితుల కోసం వచ్చిన సీఎం దూరం నుంచే చేతులోపుతూ వెళ్లడం ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు వారి దగ్గరికి వెళుతుంటే కాంగ్రెస్ వాళ్లు ఓర్చుకోలేక దాడులు చేశారని మండిపడుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. వరద బాధితుల కుటుంబాలందరినీ పరామర్శించడానికి మేము హరీష్ రావు గారితో ఈరోజు రావడం జరిగింది. మేము ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి మేము ఎవరెవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని తెలుసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళ చిరునామాలు అన్ని డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జరుగుతున్న దాన్ని చూసి ఓర్వలేక తుమ్మల నాగేశ్వరరావు గారి అనుచరులు ఈరోజు మా మీద దాడి చేయడం జరిగింది. మేమందరము నా మీద చేశారు, చూడండి, అంగి దింపేశారు, కొట్టారు. అది ఎందుకు కొట్టారు అంటే కారణం కేవలం ఓర్వలేక మేము చేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వస్తున్న మైలేజ్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు మన సీఎం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ప్రజలు ఎవరు వాళ్ళ దగ్గరికి కలవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మా హరీష్ అన్న మరి ప్రతి ఇంటికి పోయి ప్రతి గడపకు పోయి ప్రతి తల్లిని ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తుంటే అది చూసి ఓర్వలేక అంటే ప్రజలందరికీ హరీష్ రావు పైన వస్తున్నటువంటి మైలేజ్ని చూసి తట్టుకోలేక మరి ఈరోజు దాడి చేయడం జరిగింది మా మీద. మేము దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగదీశ్వర్ రెడ్డి గారు కూర్చున్నారు, హరీష్ రావు గారు కూర్చున్నారు, పాడి కౌశిక్ రెడ్డి గారు కూర్చున్నారు, సబితమ్మ గారు కూర్చున్నారు. వారిపైన ఈ దాడి చేయడం జరిగింది. వెనకాల ఉన్నది కారు మీద నామ నాగేశ్వరరావు గారి కారు మీద దాడి చేయడం జరిగింది. అలాగే పువ్వాడ అజయ్ గారి కారు పైన దాడి చేయడం జరిగింది. ఇలాగే మా కాన్వాయ్లో ఉన్న దాదాపు 7-8 కార్ల పైన దాడి చేయడం జరిగింది. దాదాపు 10 మంది గాయాల పాలవడం జరిగింది. అందరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. టార్గెట్ హరీష్. ఖమ్మంలో జరిగిన దాడి విషయంలో దుండగులది ఇదే ప్లాన్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. స్థానికులైన తమను ఏమీ అనలేదని, హరీష్ రావు వాహనం ఎక్కడా అని ఆరా తీస్తూనే కాంగ్రెస్ వాళ్లు చెలరేగిపోయారని ప్రత్యక్ష సాక్షులు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. హరీష్ రావు గారు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు వీళ్ళందరూ పరామర్శించి కారెక్కి కాన్వాయ్ వేరే వాటికి బయలుదేరింది. ఈలోపు ఒక కార్యకర్త తాగి వచ్చి మీరు కొంతమందికే ఇచ్చారు అందరికీ పంచాలంటే బాబు వెనక మాటేటి నాగేశ్వరరావు గారు కార్పొరేటర్ అందరికీ పంచుతున్నారు. అతను వచ్చి మాటేటి నాగేశ్వరరావు వచ్చి బాబు అందరికీ పంచుతూ అన్నా కూడా మాటేటి నాగేశ్వరరావు గారిని తోసేయటం జరిగింది. ఈలోపు మేమందరం బాబు మేమందరికీ పంచుతాం, మేము అందరికీ ఇవ్వటానికి వచ్చినామంటే ఇన్ని రోజులు మీరు ఎట్టిపోయారంటే మమ్మల్ని కాదు అడగాల్సింది అధికారుల్ని వాళ్ళని అడగండి అని మేము చెప్పాము. ఒక్కసారి రాళ్లతోటి కర్రలతోటి అద్దాలు పగలగొట్టి వారు ఏకైక లక్ష్యం హరీష్ రావు కార్యక్రమాన్ని విఫలం చేయాలని. నేను స్థానికుడినే, వాళ్ళందరూ నేను కాంగ్రెస్లో పనిచేసినప్పుడు వాళ్ళందరూ మేము కలిసి పనిచేసినాం, వాళ్ళందరినీ వారించడం జరిగింది. అక్కడ ఉన్న సిఐ గారు కూడా వచ్చి లేదు అక్కడ సిఐ గారు ఉన్నారు, ఇంటెలిజెన్స్ హనుమంతరావు గారు ఉన్నారు, అక్కడ అందరం మేము వద్దు ఇక్కడ గొడవద్దని మేము అందరినీ వారికి నచ్చజెప్పి తీసుకుంటాం. వాళ్ళు ఒకటే మమ్మల్ని స్థానికుల్ని మా జోలికి రాలేదు, వాళ్ళు కేవలం హరీష్ రావు గారిని కార్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు హరీష్ రావు గారు కారెక్కడ అనుకొని బయలుదేరారు. అయితే ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇలాంటి పిచ్చి చేష్టలకు తాము బెదిరిపోయే వాళ్ళం కాదన్నారు. ఉద్యమంలో ఇలాంటివెన్నో చూశామన్న హరీష్ తెలంగాణను సాధించిన చరిత్ర తమకుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి, ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి, రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు,
నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన. నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే, ప్రజలకు మేము సహకారం ఇస్తే, ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జేజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది. నీతి వ్యాఖ్యలు బోధించే తుమ్మల నాగేశ్వరరావు ఈ దాడికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు మరో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ కార్యక్రమంలో ఏం పని అంటూ ప్రశ్నించారాయన. దాడి చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేదే లేదన్న జగదీష్ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. ప్రతి సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా, మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పక్కదారి పట్టించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి 2-3 కాంగ్రెస్ రౌడీలను తీసుకుపోయి హరీష్ రావు గారి క్యాంపస్ మీద దాడి. తెల్లవారి మళ్ళీ రుణమాఫీ విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొండారెడ్డిపల్లికి వెళ్ళిన విలేకరుల పైన దాడి చేయించింది. ఇవాళ స్వయంగా ఖమ్మం వస్తే ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకు ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు, మేము 4 మాజీ మంత్రులం, శాసనసభ్యులం, ఎంపీలం, ఎమ్మెల్యేలం ఉన్న బృందం పైనే దాడి చేసే స్థితికి, హీనమైన స్థితికి దిగజారినమంటే అది నీ పిరికితనాన్ని తెలియజేస్తుంది తప్ప నువ్వేదో గొప్పోడి మొనగాడి అనుకోకు. మీ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటాం, తెలంగాణ ప్రజల్ని జాగృతం చేస్తూనే ఉంటాం, ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకోండి, ఈ చిల్లర పనులు మానుకోండి. అయితే ఖమ్మం పర్యటన ముగించుకుని మహబూబాబాద్ వెళ్లిన సీఎం రేవంత్ వరద ప్రాంతాల్లో తన 2 రోజుల పర్యటనను కంప్లీట్ చేశారు. అదే సమయంలో ఖమ్మం పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ వాళ్లపై ఈ దాడి జరగడం పొలిటికల్ జగడానికి కారణమైంది. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ వర్షన్ మరోలా ఉంది. బీఆర్ఎస్ పై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది అంటున్నారు హస్తం నేతలు. దాడులు చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదంటున్నారు. మరి ఈ వరద రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో, ఎక్కడ ఆగుతుందో చూడాలి.